గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఈరోజు చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ వారు ఇచ్చేటటువంటి అవార్డు ఫంక్షన్లో పాల్గొనడానికి నేను నెల్లూరు వచ్చాను. 2 తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య పురస్కారాలు చాలా అందుకున్నాను. ఈ పరంపరలో చిన్ని నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది. నిజంగా ఆత్మీయులు, మంచి సహృదయులు, సాహితీవేత్త చిన్ని నారాయణరావు గారు స్వయంగా కవి, రచయిత, విమర్శకులు. అలాంటి పెద్ద మనిషి నేను వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఈ అవార్డుకు, ఆయన పేరు మీద స్థాపించినటువంటి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం, అలాగే ఇక్కడికి నన్ను పిలిచి పుర ప్రముఖులు, పెద్దలు, సాహిత్యవేత్తలు, కవిమిత్రులు అందరి సమక్షంలో నన్ను ఇంత ఘనంగా సత్కరించి గౌరవించడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని ఈరోజు నేను పొందాను. కవికి సత్కారము, సన్మానము ముఖ్యం కాదు, కవికి కవిత్వం ముఖ్యం. పరిశుభ్రమైన, నిర్మలమైన, అలాగే స్వచ్ఛమైన మనస్సుతో రాసేటటువంటి ఏ అక్షరమైనా, ఏ కవిత అయినా అది సమాజాన్ని పెనవేసుకొని సమాజ శ్రేయస్సును కోరుకుంటూ సమాజమే ఊపిరిగా బతికేటటువంటిది నిజమైనటువంటి కవిత్వము. అలాంటి కవిత్వం రాసేటటువంటి కవులు ధన్యులు. అలాంటి కవుల్ని నిజంగా గుర్తించి సత్కారాల కోసం, సన్మానాల కోసం, అవార్డుల కోసం ఎగబడేటటువంటి ఈ రోజుల్లో కేవలం కవిత్వాలు, కథలు రాయడం అవార్డుల కోసమే అయిపోయినటువంటి ఈ కాలంలో నిజమైనటువంటి కవిత్వాన్ని, సాహిత్యాన్ని సృష్టిస్తున్నటువంటి వాళ్ళని గుర్తించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఇలాంటి రోజుల్లో నాలాంటి వాడిని పిలిచి నేను ఎవరో తెలియకపోయినా కేవలం నా కవిత్వం మాత్రమే చదివి, నా కవిత్వపు విలువ తెలిసి నన్ను గౌరవించడానికి, నాకు అవార్డు ఇవ్వడానికి చిన్ని నారాయణరావు గారు ఇప్పుడు నెల్లూరులో ఈ సభ పెట్టి ఇంత పెద్ద ఘనంగా సభ జరిపి నన్ను ఇంత ఘనంగా గౌరవించారు, సత్కరించారు. ఈ సందర్భంగా చిన్ని నారాయణరావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నా కవిత్వం అంటే ప్రేమతో, నా కవిత్వం అంటే ఇష్టంతో, అభిమానంతో ఎంతోమంది వచ్చారు ఈ సభకు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కవిత్వం ఎప్పుడూ కూడా జవజవలాడుతూ ఉండాలి, నిత్య నూతనంగా ఉండాలి. సామాజిక శ్రేయస్సుని కాంక్షిస్తూ, సామాజిక శ్రేయస్సుని స్వప్నిస్తూ, మానవ సంబంధాలు గుబాళిస్తూ కవిత్వం రాస్తే ఆ కవిత్వం ఎప్పుడూ కూడా నిత్యనూతనంగానే ఉంటుంది. అలాంటి కవిత్వానికి ఎక్కడైనా సరే మంచి గుర్తింపు ఉండాలి. ఈ రోజున నా కవిత్వానికి, నాకు కాదు, నా కవిత్వానికి వచ్చినటువంటి గుర్తింపు మంచి కవిత్వం రాసే వాళ్ళకి అందరికీ కూడా వచ్చినటువంటి గుర్తింపుగా ఈ అందరి కవులకు, నాలాంటి అందరి కవులకు వచ్చినటువంటి అవార్డుగా దీన్ని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పాండిత్యం, కవులు, వీళ్ళందరూ స్ఫూర్తి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ ఒక స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చేదంటే ఆ రోజుల్లో కవులు ఉండే పరిస్థితుల్ని ఆ యొక్క బ్యూటిఫుల్ లాంగ్వేజ్తో మనసుల్ని చలించి విప్లవం మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ ఈరోజు పేట్రియటిజం పెంచాలంటే వాళ్ళలో ఆ భావం కలిగించడం. ఇటువంటి భావాలు ఈరోజు ప్రేమకు సంబంధించి కావచ్చు, ఈరోజు సమాజంలో జరుగుతుండే విషయాలపైన మనసుకు హద్దుకున్నట్టు ఆ భావాల్ని చెప్పేవారు కవులు. అటువంటి సాహిత్యము, కవుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరియు ప్రభుత్వంతో పాటు సమాజంలో కానీ వాళ్ళని గౌరవించుకునే అవసరం ఉంది. ఈరోజు చిన్ని నారాయణరావు గారు ఒక బై ప్రొఫెషన్ ఈజ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. 40-50 సంవత్సరాల నుంచి నెల్లూరు ప్రజలకి ఆయన
ప్రొఫెషనలిజం బిజినెస్ పీపుల్ అందరికీ ఇస్తూ ఉన్నారు ప్రొఫెషనల్ సర్వీసెస్. అయితే ఇది ఆయనలో ఉండే ఇంకో కోణం, మానవత కోణం. ఇది ఏ దుర్మార్గుడు కవి అవ్వలేడు జీవితంలో. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన మనసు, ఒక స్వచ్ఛమైన భావన, సమాజం పట్ల ఒక నిస్వార్థమైన భావన కలిగిన వ్యక్తే కవి అవ్వగలుగుతాడు. ఇటువంటి మంచి వ్యక్తి నారాయణరావు గారితో మేము అసోసియేట్ అయి ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి ఇద్దరికి, మరి అట్నే కాకినాడ నుంచి ఇంకొకరి కవులకి ఈరోజు సన్మానం చేయడం, పురస్కారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క ఫౌండేషన్ ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు నాకు సంతోషం వేసింది. వాళ్ళ అబ్బాయి శ్రావణ్, హీఈస్ ఆల్సో ఏ చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళ పిల్లలందరూ కానీ ఈ యొక్క అకాడమీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయడం ఎంతో సంతోషం. ఇటువంటి మహానుభావులతో మనం కలిసి ఉండడము, మన నెల్లూరు వాసి ఉండడం కానీ మనం గర్వపడాలని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.